ఈ చర్చను మరొకసారి ఇంకోసారి ఖచ్చితంగా కొనసాగిద్దాం. అప్పుడే ప్రస్తుతం అయితే ఇదే సమయపాలన చాలా తక్కువ ఉన్నది కాబట్టి మనం ఒకసారి చెప్పబోతున్నాం. అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలైన మెదక్ కానీ, వికారాబాద్ కానీ, నల్గొండ కానీ, సంగారెడ్డి కానీ దాదాపుగా 12 గ్రామాలకు సంబంధించిన చాలామంది ఏదైతే ఫార్మాస్యూటికల్ క్లస్టర్స్ ఏర్పాటు చేయడానికి వీళ్ళు భూసేకరణ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇంకా ముందు ఇంకా దీని మీద చర్చ జరిగే అవసరం ఎత్తైనా ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఈ చర్చ జరిగితేనే దా సమస్యకు పరిష్కారం ఏడుతుంది. ఎప్పటిదాకైతే చర్చ జరగదు. యా ప్లీజ్ చెప్పండి మ్యామ్. భీమ్రావ్ నాయక్ గారిని ఒక్కటే కోరుకుంటామండి, ఏంటంటే ఎస్టీ బిడ్డలు ఎవరైతే 9 నెలల గర్భవతి రోడ్డు మీదకి వచ్చి నా భర్త కావాలి, నా భర్త జైల్లో ఉన్నాడు, నా భూమి కావాలి, నా పిల్లలకు నా భూమి ఉండాలి అని కొట్లాడుతున్నదో ఆ బిడ్డ, ఆ ఆడబిడ్డ తరపున నిలబడి కొట్లాడండి. కానీ నేను కూడా చెప్తా ఉన్నాము మేడం, మీరు ఏదైతే కేటీఆర్ వాయిస్ మెసేజ్ పెట్టి నేను ఎంత అయినా పెట్టుకుంటాను మీరు చూడండి ఏదైతే రెచ్చగొట్టారో దానికి ఫస్ట్ కేటీఆర్ సమాధానం చెప్పండి. తప్పకుండా గిరిజన బిడ్డగా ఆ పార్టీలో ఉన్న అధికార ప్రభుత్వం నుంచి ప్రజలకు మేలు జరగదని మాట్లాడతామని తెలియజేస్తున్నాను. ఈ విషయంపై ఇక్కడితోనే ఈ చర్చ ఇక్కడి నుంచి సమాప్తం చేద్దాం. రేపు మరొక కార్యక్రమంతో మరి ఇదే విషయంపై కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర సమస్యలు ఏదైతే ఉన్నదో మన రాష్ట్రానికి పీడిస్తున్నట్టు సమస్యలు ఇప్పుడు మూసాని